న్యూస్. అసెంబ్లీలో అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హాట్ డిబేట్ అయితే కొనసాగింది. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి అన్ని పదవులు అనుభవించాక పార్టీ మార్చారు అన్న కాంగ్రెస్ నేతల మాటలపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. ఒకానొక సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున హడావిడి చేశారు. గతంలో ఉన్నటువంటి సంఘటనలు కోట్ చేస్తూ వాడీవేడి చర్చనైతే తెరమీదకి తెచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చెప్పింది ఏంటంటే సభను సజావుగా నడిపించాలంటూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని కోట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి నేరుగా సభ దీని పొజిషన్లో ముందుకొచ్చి ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని కూడా వినిపించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఒకానొక దశలో వాడీవేడి చర్చ జరిగింది. సభలో నేతలు హుందాగా ప్రవర్తించాలంటూ కూడా భట్టి విక్రమార్క పదే పదే రిక్వెస్ట్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే సబిత మంత్రి అయ్యారు. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సబితా ఇంద్రారెడ్డికి గౌరవించింది, ఇలాంటి అంశాలపైన భట్టి చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏం జరిగిందో డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్ చెప్పండి. ఏమన్నారు ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో అటు అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గందరగోళం కావడంతో స్పీకర్ 10 నిమిషాల పాటు సభ వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా అటు కేటీఆర్ మాట్లాడుతూ ఆ ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్యదూరమైనటువంటి మాటలు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇది వెనుక ఉన్నటువంటి వాళ్ళను చూసి మాట్లాడుతున్నారు, వాళ్ళని నమ్ముకుంటే మీకు ప్రాబ్లం వస్తుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడంతో వెనుక ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి రియాక్ట్ కావడం జరిగింది. ప్రధానంగా గతంలో నన్ను టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదని కూడా ఆమె కూడా స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో కానీ లేకపోతే ఆమె పూర్తి స్థాయిలో అసలు కాంగ్రెస్ పార్టీకి రమ్మని ఆహ్వానించిందే నేను, అయినప్పటికీ నన్ను అనేక విషయాల్లో మీరు అవమానపరుస్తున్నారని కూడా సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎవరి పేరును ఉచ్చరించలేదు. కేటీఆర్ గారు మీరు వెనుక ఉన్నటువంటి వారిని మందిబలం చూసుకొని మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు, మీకు సత్యదూరమైనటువంటి అంశాలను చేస్తున్నారు, వాళ్ళని నమ్ముకుంటే మీకు అనేక ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా చెప్పడంతో దానికి రియాక్ట్ అయింది సబితా ఇంద్రారెడ్డి. వెంటనే ఈ అంశంపైన నన్ను పదే పదే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, పార్టీ మారిన వారిపైన కూడా అని ముద్ర వేస్తున్నారు, సో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాటు మీకు మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ ఎందుకు వెళ్ళారని కూడా డిప్యూటీ సీఎం కూడా కలుగజేసుకుని మాట్లాడడం జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి పేరు ఉచ్చరించలేదు. అయితే ఈ అంశంపైన 2019లో తాను మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి వెళ్ళి పోటీ చేసే టైంలో మీరు మల్కాజ్గిరి పోటీ నుంచి వెళ్ళి మీరు నిలబడండి, కాంగ్రెస్ పార్టీ మీకు పూర్తి స్థాయిలో సహకారం ఇస్తుందని కూడా చెప్పినటువంటి సబితా ఇంద్రారెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళింది, పదవి కోసం వెళ్ళిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో దీంతో పాటుగా డిప్యూటీ సీఎం మాత్రం చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి అనేక రకాల పదవులు ఇచ్చింది, తన కొడుకు ఎంపీ కూడా ఇవ్వడానికి కూడా అనేక అవకాశాలు ఇచ్చింది, అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోవడం వల్ల తాను ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ స్థానానికి సంబంధించింది కూడా కోల్పోవాల్సి వచ్చింది, మీరు వెళ్ళొద్దు, కష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కూడా మేము అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కూడా సబితా ఇంద్రారెడ్డి పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా ఆ యొక్క కుటుంబానికి సహకారం చేసినప్పటికీ సబితా ఇంద్రారెడ్డి రాజకీయ ప్రయోజనం కోసం మంత్రి పదవుల కోసం ఆశపడి వెళ్ళడం వల్ల అటు 2019 సంవత్సరంలో కేసీఆర్ సెకండ్ గవర్నమెంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. సో 12 మంది పార్టీ మారారు. సో కాంగ్రెస్ పార్టీ కష్ట సమయంలో ఉండాల్సినటువంటి వాళ్ళు 12 మంది మారడంతో ఇప్పుడు అప్పుడు చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భం కనబడిన విషయాన్ని ఎందుకు గుర్తించట్లేదు అని కూడా డిప్యూటీ సీఎం కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాలన్నిటిపైన కూడా అంటే తాను కాంగ్రెస్ పార్టీకి రావాలన్న విషయాన్ని స్పష్టంగా సబితా ఇంద్రారెడ్డి ఆహ్వానించినప్పటికీ 2019లో తాను మళ్ళీ మల్కాజ్గిరి పోటీలో చేసినప్పుడు ఆమె వెంటనే మంత్రి పదవి కోసం ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళడం అనేది జరిగింది. సో దీంట్లో ఏమైనా ఒక కీలకమైన అంశం చూసినట్టయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కొంత ప్రయత్నం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో రాహుల్ గాంధీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నప్పటికీ వీళ్ళు చేయించారని కూడా తెలుస్తూ ఉంది. అందుకోసం ఆ యొక్క విధానానికి పూర్తి స్థాయిలో
దాన్ని బయట పెడతాము. ఎందుకంటే ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నింటి కూడా మరి కాసేపట్లో కొత్త గవర్నరు రాష్ట్రానికి రాబోతున్నారు. ప్రమాణ స్వీకారం ఉంది. ఆయనను స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. సో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అన్ని సమాధానం చెప్తానని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు తెలియజేసి ఆయన బయటికి వెళ్ళడం జరిగింది. సో ఈ పార్టీ గతంలో పార్టీ మారినటువంటి వాళ్ళ అంశాలని, అదేవిధంగా ఏం జరిగింది, సో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అవలంబించినటువంటి వీళ్ళంతా కూడా తర్వాత ఎందుకు పార్టీలు మారడం జరిగింది, ఆ తర్వాత మళ్ళీ పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో అసలు ఏం జరిగిందన్న మొత్తం విషయాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సభకు సమాధానం చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. ఎంఎన్ఆర్ దీనిలో మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ మారినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి 12 మంది సంబంధించిన అంశాలపైన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఒక ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. కష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి వారిపైన ఎక్కువ పెట్టేందుకు గాను సభా వేదికను ఉపయోగించుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ అంశం పైన అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా అయితే ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ చాలా మట్టుకు సహకారం చేసినప్పటికీ వాళ్ళు పార్టీ మారడం వల్ల పార్టీ తీవ్రమైన నష్టపోయిన సంగతి గుర్తు ఎరగడం లేదని కూడా మాట్లాడడం జరిగింది. సో ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం, ఆ తర్వాత డిప్యూటీ సీఎం స్పందించడం, వెనక నుండి కేటీఆర్, హరీష్ రావు ఈరోజు జగదీశ్వర్ రెడ్డి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా కోలాహలంగా గడవగడ కావడంతో సభ 10 నిమిషాల పాటు స్పీకరు వాయిదా వేయడం జరిగింది. సో మళ్ళీ సభ 10 నిమిషాల తర్వాత ప్రారంభమైన తర్వాత ఈ అంశం పైన ఉంటుందా లేకపోతే ఏం చేస్తారన్న పైన కూడా ఉత్కంఠ ఉంది. సభలో మాత్రం ఇలా వాడివేడ చర్చ కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో సభకు వచ్చిన తర్వాత పార్టీ మారినటువంటి అంశాలు కానీ లేకపోతే సబితా ఇందర్ రెడ్డి పార్టీకి చేసిన నష్టం కానీ, సో కష్ట సమయంలో పోవడానికి కారణమైంది, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ రావడానికి జరిగినటువంటి అంశాలన్నిటిపైన ఆయన సభకు వివరిస్తానన్నటువంటి విషయం కూడా ఉత్కంఠత నెలకొంది. ప్రస్తుతం అయితే సభ 10 నిమిషాలు వాయిదా పడింది. మరి సభ మళ్ళీ ప్రారంభమైన తర్వాత ఎటువంటి టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి. ఎంఎన్ఆర్ సాదిక్, మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం హోదాలో బట్టి కూడా చాలా రిక్వెస్ట్ చేశారు, ఖచ్చితంగా మాట్లాడే అవకాశం కూడా కల్పిస్తామంటూ కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా రసాభాస కొనసాగడం గల కారణం ఏంటి అంటే పాయింట్ లాక బుల్డోజ్ చేయాలనే ఉద్దేశమే బీఆర్ఎస్ నమ్ముకుందని భావించాలా? ఎస్ ఎంఎన్ఆర్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతగా ఉన్నటువంటి కేటీఆర్ పూర్తి స్థాయిలో బడ్జెట్లో ఉన్నటువంటి అప్రాప్రియేషన్ బిల్లు పైన కూడా పాయింట్ ఆఫ్ ఆర్డర్గా ప్రకారంగా మాట్లాడాల్సి ఉంది. కానీ దాన్ని డైవర్ట్ చేస్తూ వ్యక్తిగతమైనటువంటి దాడికి పాల్పడడం, అంటే వ్యక్తిగతమైనటువంటి అంశాలను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో గతంలో అనేక అంశాలపైన కూడా సభలో మాట్లాడినప్పటికీ మళ్ళీ సింగిల్ పాయింట్ ఎజెండాగా సభను తప్పిదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారని కూడా అటు శ్రీధర్బాబు కూడా మాట్లాడడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అప్రాప్రియేషన్ బిల్లు తప్ప మిగతా అంశాల పైన రావద్దని రిక్వెస్ట్ చేసినా కూడా వారు సభను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేయడంతో సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం కలిగించుకొని వెనుక వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, అంటే పార్టీ మారిన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ వెనుక ఉన్నారు. సో వాళ్ళ మాట నమ్ముకొని మీరు కనుక ముందుకు పోతే చాలా పరిణామాలు వేరే ఉంటాయి, అందుకోసం వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పడంతో ఈ యొక్క గలాటకు, అంటే ఇది ఒక దానికి ఆస్కారం ఏర్పడింది. సో అప్రాప్రియేషన్ బిల్లు పైన పూర్తి స్థాయిలో బడ్జెట్ పైన ఉండాల్సినటువంటి ఈ యొక్క సభ్యులు పూర్తిగా దాన్ని డైవర్ట్ చేసే లక్ష్యంగా ముందుకు పోతున్న తరుణంలోనే ఇట్లా మాటల యుద్ధం కొనసాగింది. స్పీకరు ఇక సభ ఆర్డర్ లేకపోవడంతో 10 నిమిషాల పాటు వాయిదా వేయడం జరిగింది. ఏమన్నారు? థ్యాంక్ యూ సాదిక్.